నమస్తే అందరికీ. నిన్నటి వీడియోలో భగవంతుని అనుగ్రహం కోసం ఆచరించవలసిన మార్గాలను తెలుసుకున్నాం కదా. ఈ అధ్యాయంలో బాబా నుండి మంత్రోపదేశం పొందడం ఎలా, బాబా సర్వజ్ఞతను తెలియజేసే ఘట్టాలను, అలాగే బాబాకు మనం ఏది అర్పించినా 10 రెట్లు తిరిగి మనకు ఎలా వస్తుంది అనే విషయాలను తెలుసుకుందాం. మనం ఏం చేసినా మనస్సు ప్రధానంగా చేయాలి. భక్తి శ్రద్ధలతో ఈ అధ్యాయాన్ని పారాయణ చేద్దాం. బాబా మన ఎదురుగా ఉన్నారని భావన చేసి ఈ అధ్యాయాన్ని మొదలు పెడదాం. 1913లో జల్గాం దగ్గర గల మిరిన్ గ్రామ నివాసి అయిన మద్దూష షిరిడీకి వచ్చి అత్యవసరముగా ఒక ధర్మకార్యము కొరకు 700 రూపాయలు కావాలనని బాబాను ప్రార్థించెను. బాబా ఆదేశంపై బాబాసాహెబ్ జోగ్ 700 రూపాయల నాణెములను బాబా సమక్షంలో ఆ పకీరుకి ఇవ్వమని లక్ష్మణ్ గులాబ్ అను యువకులకు ఇచ్చెను. కానీ వారు ఆ పకీరు వచ్చిన తర్వాత అతనికి 500 రూపాయలు మాత్రమే ఇచ్చి చెరియకు 100 తీసుకొని దాచుకొనిరి. మద్దూష బాబాతో తనకు 500 మాత్రమే ముట్టినవి అని చెప్పి చాలా బాధపడెను. బాబా ఆ విషయమును పట్టించుకోనట్లుగానే విభూది ప్రసాదం ఇచ్చి అతన్ని పంపివేశెను. ఆ పకీరు షిరిడీ విడిచి 2 మైళ్ళు దాటి నీవ్గాం దగ్గరకు వెళ్ళగానే ఇరణ్ షా అను పేరు గల తహసీల్దారు అతన్ని చూసి బండి దిగి తన వద్ద గల ఆహార పొట్లమును ఇచ్చి దాన్ని భుజించిన తర్వాత సంతోషముతో ఈ 200 తీసుకొని వెళ్ళమని 200 రూపాయలు పకీరుకి ఇచ్చెను. పకీరు ఆ పైకమును తీసుకొని సంతోషించి విశ్రాంతి చెంది తిరిగి ప్రయాణమయ్యను. ఇరణ్ షా షిరిడీ చేరి తాత్యా పాటిల్ ఇంటిలో బస చేసి తనకు కలిగిన స్వప్న వివరములను వివరించెను. స్వప్నంలో ఎవరో నీవు బండిపై షిరిడీ రమ్ము, దారిలో నీవుగాంలో పులి చర్మం వేసుకుని నీకు ఎదురయ్యే పకీరునకు 200 రూపాయలతో పాటుగా ఆహారం కూడా తీసుకువెళ్ళి ఇవ్వమని చెప్పిరి. తాను షిరిడీకి వస్తుండగా కలలో చెప్పిన ప్రకారం మద్దూషా నీవుగాం దగ్గరే ఎదురుపడగా 200 రూపాయల పైకంతో పాటు ఆహారం కూడా ఇచ్చితనని చెప్పెను. ఈ సంఘటన జరిగిన 6 నెలల తర్వాత లక్ష్మణ్ గులాబ్ అనే యువకులిద్దరూ వేరొక విషయంలో చెరొక 1000 రూపాయలు తెచ్చి ఇరణ్ షా చేతిలో పెట్టిరి. ఆనాడు మరలా ఇరణ్ షాకు కల వచ్చెను. కలలో 6 నెలల క్రితం నా మాట ప్రకారం నీవు పకీరుకు 200 రూపాయలు ఇచ్చినావు, దానికి 10 రెట్లు ఈనాడు నీకు ఇస్తున్నాను. కలలో ఆయనకు ఎవరో చెప్పిరి. దీని ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి, దైవ ఆజ్ఞకు వ్యతిరేకంగా పనిచేసిన దైవ ధనాన్ని కాజేసిన లక్ష్మణ్ గులాబ్ల నుంచి బాబా 10 రెట్లు వసూలు చేసి దైవాజ్ఞను పాటించిన ఇరణ్ షాకు ఇప్పించెను. దేవుని సొమ్మును ఆశతో అపహరించి సొంతం చేసుకున్న వారు ఈ జన్మలో కానీ లేక మరు జన్మలో కానీ 10 రెట్లు తిరిగి ఇవ్వక తప్పదు. ఎట్టి పరిస్థితుల్లోనూ మనది 1 రూపాయి దేవునికి ఖర్చు పెట్టాలే కానీ దేవుని రూపాయికి ఆశపడితే రౌరవాది ఘోర నరక బాధలు అనుభవించక తప్పదు. రాధాబాయి దేశ్ముఖ్ అని పేరు గల వృద్ధురాలు సాయిబాబాను గురువుగా భావించి వారి వలన ఉపదేశం పొంది ఆత్మ సాక్షాత్కారమును పొందవలనని దృఢ సంకల్పంతో షిరిడికి వెళ్ళి సాయి ప్రభువును ఉపదేశము చేయమని కోరగా బాబా మౌనం వహించి ఉండిరి. అందుకు ఆమె సత్యాగ్రహము చేసి సాయి నుండి ఉపదేశం పొందు వరకు ఆహార పానీయములను మాని ఆవరణ నిరాహార దీక్షను పూనున్నది. ఆమె ఆ విధముగా 3 రోజులు నిరాహార దీక్షను సాగించుటచే నీరసించి బలహీనమైపోయాను. అది గమనించిన శ్యామ బాబాకు చెడ్డ పేరు వచ్చును గనక వెంటనే ఆమె విషయంలో బాబాను కల్పించుకోమని ప్రార్థించినారు. అప్పుడు బాబా ఆమెను పిలిపించి ఈ విధంగా తెలిపెను. తల్లి, నేను నీ బిడ్డ వంటి వాడను, నీవు నా తల్లి వంటి దానవు. నీవు అనవసరంగా ఆత్మను హింసించుకుంటూ మరణమును కోరేది వేళ నేను ఒక భిక్షకుడను, నాపై దయచూపుము. నా గురువు గొప్ప సాధు సత్పురుషుడు. వారిని నేను ఆశ్రయించగానే నన్ను 2 కాసుల దక్షిణ అడిగిరి. అవి మామూలు నాణెములు కావు. 1 శ్రద్ధ, 2 సబూరి. శ్రద్ధ అనగా ప్రగాఢమైన విశ్వాసము, సబూరి అనగా ధైర్యంతో ఉత్సాహంతోనూ కూడిన ఓర్పు. వారు అడిగిన వెంటనే ఈ 2 గుణములను నాలో పెంచుకొని వారికి దక్షిణగా అర్పించితిని. వారు వెంటనే నా తలను గొరిగించి నేనిచ్చిన దక్షిణను స్వీకరించిరి. నా గురువు ధ్యాన నిష్టలో ఉండగా నేను వారి ఎదురుగా కూర్చొని నా దృష్టిని ఇతర విషయముల యందు పోనీయక రేయింబగళ్ళు ఆకలి తప్పులు కూడా మరచి ప్రేమతో వారి ముఖార విందంపైనే దృష్టిని కేంద్రీకరించి ఉండేవాడను. ఆయన కూడా నన్ను ప్రేమతో నిండిన దృష్టితో చూచేటివాడు. మేమిద్దరం అప్పుడు పరస్పర ప్రేమానందములతో నిండి ఉండేవారము. వారు నా ఎదుట లేంచో క్షణకాలమైనా నేను ఆ ఎడబాటును సహించగలిగేవాడను కాదు. గురువు తప్ప నాకు ఇతర లక్ష్యము కానీ గమ్యం కానీ ఉండేది కాదు. నా గురువును కాక నేను ఇంకేమీ కోరుకొనలేదు.
వారు కూడా నా ప్రేమను తప్ప ఇంకేమీ నా నుండి కోరలేదు. నిరంతరం వారు తన కరుణా దృష్టిని నాపై ప్రసరించుచుండెడివారు. ఈ మసీదులో కూర్చొని నేనెన్నడూ అసత్యం పలుకను. నా గురువు నా చెవిలో ఏ మంత్రమును చెప్పలేదు. కాబట్టి నేను కూడా నీకు ఏ మంత్రమును ఉపదేశించలేను. నీవు నన్ను గురువుగా పొందదలిచినచో నా వల్లనే ప్రవర్తించుము. నీ ఆలోచనలను ఆశయమునకు నన్నే లక్ష్యముగా పెట్టుకొనుము. అచంచలమైన శ్రద్ధతో నీవు నన్ను చూడుము. నేను కూడా నిన్ను అదే విధముగా చూచెదను. జీవితంలో కలుగు ఒడిదుడుకులు, ఆటుపోట్లు నిన్ను నా నుంచి దూరం చేయ ప్రయత్నించును. వాటికి లొంగక ఎంతకాలమైనను ఓర్పుతో ఆనందముతో ఉండుము. అట్లున్న గాని పరమార్థము లభించదు. చతుర్విధ సాధనములతో కానీ 6 శాస్త్రములతో కానీ అష్టాంగ యోగాలతో కానీ నీకు పని లేదు. ప్రగాఢమైన భక్తితో నీవు గురువుని సేవించినా చాలును. ఇదే నా గురువు నాకు బోధించిన ఏకైక సత్యము. బాబా యొక్క బోధలు ఆ వృద్ధురాలి హృదయమునకు నాటి ఆమె తన ప్రాయోపవేశమును విరమించినది. ఆ రోజు ద్వారకామాయిలో ఆమెను బాబా తన పక్కనే కూర్చుండబెట్టుకొని మరీ భోజనము చేయించెను. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి సాయి సిద్ధాంతం మంత్రతంత్రాలకు, పూజా పునస్కారాలకు, ఆచార వ్యవహారాలకు, తరతరాల నుంచి వస్తున్న మూఢ విశ్వాసాలకు అతీతమైన సులభ మార్గం. సాయికి అర్పించవలసినవి మనసు, బుద్ధి, అహంకారం. ఈ మూడింటిని మనం గురువునికి అర్పించినప్పుడు పంచేంద్రియాలు తమ శక్తిని కోల్పోతాయి. ఇంద్రియాలు వశమైతే మనిషి అజేయుడవుతాడు. బాబా చెప్పిన ప్రకారం దృష్టినంతటినీ గురువుపై కేంద్రీకరించినప్పుడు శరీరంలో ఏమేం మార్పులు జరుగుతాయో చూద్దాం. మన ఇంద్రియాలైన కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం ఇవి బయట వస్తువులు అందించే విషయ వాసనల ఆనందాన్ని కోరుకుంటూ మన దృష్టిని బయట విషయాల వైపే లాగుతూ ఉంటాయి. ఇది ఇంద్రియాల సహజ స్వభావం. మన ప్రగాఢ దృష్టిని గురువుపై కేంద్రీకరిస్తే ఇంద్రియాలు కోరే సుఖాల వైపు మనసు పరుగు తీయకుండా నిలబడుతుంది. అప్పుడు ఇతర కోరికలు నశించి గురుదేవుని మీద కోరిక ఒక్కటే నిలబడుతుంది. ఈ ఏకాగ్రత కొరకే పూర్వం తపస్సులు చేసేవారు. గురువుని లక్ష్యంగా పెట్టుకొని ఏకాగ్రతతో చేసే ప్రతి పని తపస్సుతో సమానమవుతుంది. మహాభారత కథలో ఏకలవ్యుడు ద్రోణాచార్యుడి ఇదే ఏకాగ్రతతో ధ్యానించుటచే తనంతట తానుగానే సమస్త విద్యలు గురువు నుంచి పొందగలిగాడు. బాబా బోధించిన గురు పరంపరలోని భక్తిభావం తపస్సుకు సంబంధించిన ఒక భాగమే. ఈ భావనను దృష్టిలో ఉంచుకొని పైన పలికిన బాబా వాక్కులను జాగ్రత్తగా ఇంకొకసారి పారాయణ చేద్దాం. ఈనాటి దేశకాల పరిస్థితులను బట్టి తపస్సు, యజ్ఞ యాగాదులు చేయలేని బలహీనమైన మానవజాతికి కైలాసవాసి అయిన సాయి అందించిన సులభమైన ముక్తి మార్గం ఈ సాయి మార్గం. బాబా నడుస్తూ ఉండగా వారి ముందు నుంచి ఒక మేకల మంద వెళ్ళుచున్నది. ఆ గుంపులో మధ్యనున్న 2 మేకలను బాబా గబగబా వెళ్ళి పట్టుకొనెను. బాగోజీ షిండే బాబాకు సహాయంగా వెళ్ళెను. ఆ 2 మేకలు తనకు కావాలని చెప్పి వాటి యజమానికి 32 రూపాయలను ఇచ్చి బాబా వాటిని కొనెను. ఆ 2 కలిసి 7 రూపాయల కంటే ఎక్కువ ఖరీదు చేయవని అందరూ అనుకునిచుండిరి. బాబా 5 సేర్ల శనగపప్పును తెప్పించి వాటికి పెట్టిరి. ఈ వింత చర్యను చూసి శ్యామ బాబాను ఇదేమిటి అని ప్రశ్నించెను. అందుకు బాబా తనకు ఇల్లు కానీ కుటుంబం కానీ లేదు, అందువలన ధనమును నిల్వ చేయరాదు అని చెప్పిరి. అయినా తాత్యా శ్యామాలు వారిలో వారు ఆ విషయమును గురించి గంభీరంగా చర్చించుచుండిరి. వెంటనే బాబా ఆ 2 మేకలను తిరిగి వాటి యజమానికి ఇచ్చివేసిరి. వాటి కథను ఈ ప్రకారంగా బాబా అక్కడి భక్తులకు వివరించి చెప్పిరి. ఈ 2 మేకలు గత జన్మలో మానవులు. కొంతకాలం నాతో కలిసి ఉన్నారు. వారు ఒకే తల్లికి పుట్టిన అన్నదమ్ములు. మొదట ప్రేమగానే ఉండేవారు. పెరిగి పెద్దవారవుతున్న కొద్దీ ఇద్దరికీ విరోధము కలిగెను. చిన్నవాడు తన తెలివితేటలతో ఎక్కువ ధనం సంపాదించెను. పెద్దవాడు ఈర్ష్యతో తమ్ముని చంపి ఆ ధనాన్నంతా అపహరించుటకు అనేక ప్రయత్నములు చేసెను. ఈ ప్రకారంగా అన్నదమ్ములిద్దరూ ఒకరిని ఇంకొకరు చంపుటకు చాలా ప్రయత్నములు చేసిరి. ఆఖరికి ఒకే స్థలంలో ఒకే సమయంలో ఒకరినొకరు చంపి ఇద్దరూ మరణించిరి. వారి కర్మ ప్రభావంగా మేకలుగా ఈ జన్మలో పుట్టిరి. నాకు దగ్గరగా వెళుతున్నప్పుడు గుర్తుపట్టి చేరదీసి తిని సుఖప్రదమైన మానవ జీవితం నుంచి జంతు జన్మకు దిగజారిపోయి బాధపడుతున్న వారిద్దరికీ గత జన్మలో నాతో గల సంబంధం దృష్ట్యా వారిని నా వద్ద ఉంచుకొని సుఖ జీవితాన్ని ప్రసాదించాలనుకున్నాను. కానీ నా బేరం గురించి మీరు అనవసరమైన రాద్ధాంతం చేయుట చూసి వాటిని తిరిగి వాటి యజమానికి అప్పచెప్పి తిని. ఈ 2 మేకల యొక్క కథ వలన మనం 2 విషయాలను గ్రహించవలెను.
విరోధ భావములు, కొట్లాటలు లాంటి చెడ్డ పనులు చేసినచో మరో జన్మలో మనకు మానవ జన్మ నుంచి జంతు జన్మకు పతనం తప్పదు. గత జన్మలో తన స్నేహితులైనా సరే ఈ జన్మలో సహచరులు గొణుగుతూ బాధపడుతూ ఉంటే వారి కోసం ఈ 2 మేకలను తిరిగి వదిలేశారు బాబా. మన చుట్టూ ఉన్న వారికి ఇష్టమైన పనులనే సాధారణంగా మనం చేస్తూ ఉండాలి. మనతో పాటు ఉండే వారిని నొప్పించరాదు. బొంబాయి నివాసి హరికానోబా అన్నతడు బాబా పేరు ప్రఖ్యాతులు విని పరిశీలించి విషయం తెలుసుకోవాలని షిరిడీకి వచ్చాను. మసీదుకు వచ్చినప్పుడు తనకు గల కొత్త బట్టలు, కొత్త తలపాగా, కొత్త చెప్పులు ధరించి అత్తరు రాసుకొని సొగసుగా ముస్తాబయ్యను. విలువైన తన కొత్త చెప్పులను ఎక్కడ ఉంచవలనా అని చాలాసేపు ఆలోచించి ఆఖరికి మసీదు ముందు భాగంలో గల ఒక మూల భద్రపరిచి లోపలికి వెళ్ళి కొంతసేపటికి తన వంతు రాగా బాబాకు నమస్కరించెను. సాయి అతనికి విభూతి ప్రసాదం పెట్టిరి. మసీదులో ఉన్నంతసేపు అతని దృష్టి బాబాపై కాక బయట వదిలిన కొత్త చెప్పులపైనే ఉండెను. వెంటనే బయటకు వచ్చి చూడగా అతడు భయపడినట్లుగానే ఆ చెప్పులు పోయినవి. సాయిబాబా ఏదో మహిమలు గలవాడని వస్తే తన కొత్త చెప్పులు పోయినవే అని చిరాకు పడుతూ మదిలో బాబాను నిందించుకుంటూ బస్కు వెళ్ళి భోజనము చేయుచుండగా ఒక పిల్లవాడు చిన్న చేతికర్ర పైభాగంలో ఆ 2 చెప్పులను ఉంచి వీధిలో హరీకా బేట జరీకా ఫేట అనగా హరి యొక్క కుమారుడు జరీ తలపాగా గలవాడు అని అర్థం అని కేకలు వేయిస్తూ వెళ్ళిచున్నాడు. అలా కేకలు వేసే సమయంలోనే కానోబా బయటకు వచ్చెను. తన చెప్పులను చూసి ఎంతో సంతోషించెను. ఆ పిల్లవాడిని పిలిచి వివరములు అడగగా సాయిబాబా తనను పిలిచి ఈ 2 చెప్పులు ఇచ్చి పై విధంగా కేకలు వేయిచూ వెళ్ళమని, ఎవరైనా వీటిని అడిగినచో అతని పేరు కానోబా అని, తండ్రి పేరు హరి అని, తలపై జరీపాగా ఉంటుందని వివరాలు సరిచూసుకొని వీటిని తిరిగి ఇవ్వమని చెప్పిరని వివరించెను. ఆ వ్యక్తి తానేనని లోపలికి వెళ్ళి జరీ తలపాగాను తెచ్చి చూపించి చెప్పులను తీసుకొని పరమానందం పొందెను. తన పేరు తలపాగా విషయం బాబాకు తెలిసి ఉండవచ్చు, కానీ తన తండ్రి పేరు కూడా తెలియట ఆశ్చర్యము. బాబాను పరీక్షించుటకు వచ్చిన అతనికి బాబా సర్వజ్ఞుడని నిర్ధారణ కలిగెను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఆధ్యాత్మిక మార్గంలో నడవాలనుకునే మీ స్నేహితులకు షేర్ చేయండి. అలాగే మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సచ్చిదానంద సాయి మంగళం.